దేవుడా చూడండి, ఒక్కసారి చూడండి ఆ కళ్ళలో చూడండి. అబ్బో, నా కళ్ళు పేలిపోతున్నాయండి అసలు. చూడండి, చూడండి ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. బికాస్ ఎన్ని రోజులు పూరి 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 అని భగవాన్. ఇది చూడండి కింద నుంచి ఎలా ఉందో. ఇక బ్రో చూడు, ఆహా మ్యాగీ చేసేస్తాడు. తెలంగాణ साइकिल से तुम्हारा यूट्यूब चैनल का नाम क्या है? इंडिया वाला ब्लॉगर। कितने सब्सक्राइबर? अभी तो 1500 है, स्टार्टिंग है ना। हाँ कर देंगे। क्या इंस्टा है ना यूट्यूब है? इंस्टा है, यूट्यूब है। क्या है साइकिल राइडिंग? तुम तो जी हमारा ब्लॉग नहीं पकाओगे, हम तुम्हारा ब्लॉग पकाओगे तुमको। वो वाला तो हाँ यही है। ठीक है। और यूट्यूब भी सब्सक्राइब करो। हाँ सब सब्सक्राइब होगा। ठंडा भी हुआ है? ठंडा मतलब नहीं अनु जान कंटाడు ఊరి మెయిన్ రోడ్ మీద నుంచి వద్దు బ్రో, ఇటు దగ్గర అయితే బీచ్ పక్క నుంచి బాగున్నాడు. ఏమా ఈ రోడ్ చూడు ఎట్టుందో, మొత్తం అడ్డదారి. మనకు అడ్డదారులే ఇష్టం కదా. పోతున్నా అబ్బో, ఇసుక పేంది నుంచి బండి పోవడమే కష్టం, సైకిల్ రానిస్తాను. ఎండ కొట్టేస్తుంది భయ్య, సముద్రం పక్కనే కదా ఫుల్గా. ఏ భగవాన్ కిధర్ లే జా రో ముझे. మనమైతే పూరి ఎంటర్ అయిపోయాం. పూరి ఇది ఇటు రైట్ సైడ్ వచ్చేసరికి మొత్తం బీచ్ అన్నమాట. సో పూరికి వచ్చిన ప్రతి వాళ్ళు బీచ్ కి అయితే పక్కా అటెండ్ అవుతారు. సో మీరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫోన్ల మీద ఫోన్ చెప్పానా, మనం ఒక వీడియో తీసాం కదా, దాని మీద చర్చలు అవుతున్నాయి. సో దాని గురించి నేను ఎక్కడ తప్పు మాట్లాడలేదు, అతను చెప్పిందే చెప్పాడు కాబట్టి. సో దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో జనాలు బయట ఇట్లా ఉన్నారని చెప్పడం తప్పు కాదండి. ఎప్పుడైనా బీ బ్రేవ్. ఎవరికైనా సరే ఈ తప్పుని తప్పులాగా చెప్పండి. అతనికి చెప్పండి ముందు ఇది తప్పు, ఏదైనా సరే. యా, ఇదైతే రైట్ సైడ్ బీచ్ అన్నమాట. నాకు కూడా మైండ్ ఖరాబ్ అయిపోయింది తప్ప ముందు. ఏంటి తప్పుని తప్పులాగా చూపించడం కూడా తప్పేనా? ఏం లేదండి, ప్రతి ఒక్కళ్ళు భయపడద్దు ఎప్పుడైనా సరే. భయపడితే నీకు నువ్వు చచ్చిపోయినట్టే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భయపడితే నీకు నువ్వు చచ్చిపోయినట్టే. ఎప్పుడైనా నిజాలే మాట్లాడండి, కరెక్ట్ మాట్లాడండి, ఎప్పుడైనా మాట్లాడండి, ఎక్కడైనా మాట్లాడండి. అదే దట్స్ వాట్ ఇండియన్ కి కావాల్సింది. అదే లక్షణాలు అవే. ఇటు పోయి అటు మాట్లాడడం, అటు పోయి ఇటు మాట్లాడడం కంటే నిజాయితీగా ఒకటే మాట్లాడండి అంతే. దట్స్ వాట్ బి అన్ ఇండియన్. అంతే, ఒకడికి ఎప్పుడు హాని కలిగద్దు. దట్స్ వాట్, అంతే. సో ఇక పోదాం, जगन्नाथ को दर्शित करेंगे हम लोग. So we'll see Jagannath temple, how it looks. God is calling me, bro. సో ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయన్నమాట మనకి ఏదైతే కావాలో, స్వీట్స్ వగేరా. సో దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్. చూడండి ఇక్కడ ఫేమస్ అన్నమాట ఇలాంటి స్వీట్, జాంగరీ అంటే చాలా ఫేమస్ అనమాట. అండ్ అన్ని షాపింగ్స్ ఉన్నాయబ్బా ఇటు అక్క. ఇటు చూడండి రైట్ సైడ్, ఇది యాక్చువల్గా ఇది ఉన్నాయి చూసారా, బాగా ఈ ప్రాంతంలో ఉంటాయి. ఏది
పూరి పూరి మొత్తం పూరి. సో ఇక్కడ చూసుకుంటే ఫారెన్ వాళ్ళు కూడా వచ్చారు. ఫారెన్ అంటే చైనా వాళ్ళు, చైనా జపాన్ తెలీదు. అందరూ బీచ్లో మునిగి ఇట్లా తేలుతున్నారు డైరెక్ట్. మన బీచ్కి ఎందుకు పోలేదంటే మన సైకిల్ దొబ్బేస్తారు అబ్బా. ఇక్కడ ఎవడు ఎట్లుంటాడో తెలియదు. ఒరే ఒరే ఇంకొక 1 కిలోమీటర్ అంతే. జగన్నాథ్ని చూద్దాం, దేవుడిని చూద్దాం. దేవుడు పిలుస్తున్నాడు మనకి, వెళ్ళిపోదాం. ఇక్కడ ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదు బ్రో. ఎవ్రీథింగ్ ఎవ్రీ 1 or 1, సో షుడ్ బి 1. అరే దీది నేను కూడా ఇప్పుడిప్పుడు హిందీ నేర్చుకున్నా, ప్రాపర్ హిందీ. ఇప్పుడు తెలుసా మీకు, గట్టి ఇప్పుడు జై జగన్నాథ్ అంటే అందరూ అంటారు. ఇక్కడ అది ఇది అని ఉండదు, ఏ మతంతో సంబంధం ఉండదు, ఎవరైనా రావచ్చు అని చెప్పలేను. బట్ అక్కడ పోయి చూడాలి. మనోడు కూడా ఫారెన్ అతను బ్యాగ్ వేసుకున్నాడు. ఆ బ్యాగ్ దొరికితే బాగుండు బ్రో. ఇలాంటి బ్యాగులు ఇలా ఎస్టెటిక్ దొరికితే భలేగా. చూడు బ్రో, ఫస్ట్ ఎంట్రీ ఇస్ ద గ్రేట్ ఎంట్రీ. ఇగ్గో జగన్నాథ్ టెంపుల్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా మీతో పాటు, అంటే చూసుంటారేమో మీరు, కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఆ దేవుడా, చూడండి ఒక్కసారి చూడండి, ఆ కళ్ళలో చూడండి. అబ్బో, నా కళ్ళు పేలిపోతున్నాయండి అసలు. చూడండి, చూడండి ఒకసారి ఆ టెంపుల్. అడ్డే 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 అడ్డే. అప్పా అబ్బా 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 అబ్బా. ఏ భగవాన్, ఆయా రే మై తెరే పాస్. చూద్దాం, లోపలికి వెళ్దాం మంచిగా. ఇప్పుడే పూరి లోపలికి ఎంటర్ అయిపోయాం. పూరి జగన్నాథ్ టెంపుల్ చూసుకోండి భయ్యా, తనివి తీరా చూసుకోండి. సో మనం లోపలికి వెళ్ళట్లే, బికాజ్ ఎందుకంటే మనకు టైం లేదు. మనకి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. వీ హ్యావ్ 2 persons వర్కింగ్ ఓవర్ హియర్. మనకి ఏం ప్రాబ్లం లేదు, నాకు ఏం ప్రాబ్లం లేదు వెళ్ళడానికి. కాకపోతే మన సైకిల్ అయితే ప్రొటెక్టివ్గా లేదు ప్లేస్లో. సో అతను 1/2 hour ఉంటా అన్నారు కాబట్టి మనం ఒక 15 minutesలో చూసేసి వచ్చేద్దాం. సో జో భీ హై अच्छा है, मैं भगवान को देख लिया, सो वो भी मेरे को देखेगा. इधर आ जाइए सब लोग, आ जाइए, देखना है सब लोगों को. आज చూడండి, అరే యార్ ఏం తీసినారా భయ్. చూద్దాం. చాలా పెద్ద క్యూ ఉంటుంది అబ్బా. చూడండి ఆ క్యూ చూడండి, వెళ్ళడానికి కూడా కష్టం, చాలా మంది ఉంటారు. సిగ్గుపడద్దు, ఎంతమంది ఉన్నా సరే వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఎంతమంది చూస్తారు తెలుసా. నాకు ప్రాబ్లం ఏమీ ఉండదు, జస్ట్ బ్లాగ్. మనం కూడా పెట్టేద్దాం. పెడతారా మనకి?
ప్రశాంతంగా ఉంది కదా చూస్తుంటే. ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్ ద సేమ్. మనం కూడా ఫైనల్గా బొట్టు పెట్టేసుకున్నాం మంచిగా. అది టెంపుల్. జుట్టు చూడు హెల్మెట్ పెట్టి చలో లెట్స్ గో. మంచిగా అనిపిస్తుంది అబ్బరా వచ్చినందుకు. ఐఎమ్ ఫీలింగ్ గుడ్. ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. బికాజ్ ఎన్ని రోజులు పూరి 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 అనుకుంటూ వచ్చాం కానీ లోపలికి వెళ్ళలేకపోయాం. కాకపోతే కంపల్సరీగా ఒక రోజు అయితే వెళ్తాం. మళ్ళీ వద్దాం పక్క. ఓకే డన్. మై తెలంగాణ సే హై భాయ్ హమారే సాత్. మళ్ళీ చూడండి ఒకసారి జనాలు చూడండి. ఓ ఎంతమంది ఉన్నారేంట్రా బాబు. ఎంతమంది ఉన్నారు చూడండి. ఇట్స్ డివోటీ ప్లేస్ బ్రో. మినిమం ఉంటారు జనాలు. రోజు రోజుకి దీని పాపులారిటీ పెరిగిపోతుంది పూరి. దీన్ని టుక్ టుక్ అంటారు యాక్చువల్గా. వేరే కంట్రీస్లో దీన్ని టుక్ టుక్ అంటారు. ఇప్పుడు మనమైతే కోనార్కి వెళ్ళిపోతున్నాం. సరే దారిలో ఏమైనా క్రేజీ కనిపిస్తే చూపిస్తా, లేకపోతే డైరెక్ట్ కోనార్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 36 కిలోమీటర్లు ఉంటుంది. పూరి నుంచి దాదాపుగా 36 కిలోమీటర్లు కరెక్ట్గా ఉంటుంది నేను వచ్చే రూట్లో. సో ఇట్లా నుంచే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నాం మనం. 36 కిలోమీటర్స్ ఇలా కవర్ చేసేద్దాం. రే బాబు 36 కిలోమీటర్స్ వెళ్ళిపోతున్నాం. డన్. చలో బాయ్. ఇప్పుడైతే మనం వచ్చేసినాం కదా జనరల్గా అక్కడి నుంచి. ఇక నైట్ మన వల్ల కాలే, ఇక మనం ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ తినడానికి ఆగిన. బట్ ఈ బ్రో ఎవరైతే ఉన్నారో స్టే ఇచ్చిండు. బ్రో ఇక నువ్వు ఎట్లాగో ఉంటా అంటున్నావు, సరే నేను టెంట్ ఇప్పిస్తుందా అని. ఇగో ఇది చూడు, ఆ ప్లేస్ చూడండి. సో ఈ క్యాంపింగ్ ఒక ప్లేస్, ఇది ఏదైతే ఫైర్ వర్క్స్కి ఉంటుందో ఆ ఫైర్ వర్క్స్ ప్లేస్ ఇదనమాట. సో ప్రతి దగ్గర పెట్టేస్తారు. సో అక్కడ సో ఫ్యామిలీస్ ఉంటారు అనమాట. జనరల్గా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అట్లా ట్రిప్కి వస్తారు కదా. ఇది చూడండి. సో ఇలా ఉంటుంది. ఈ కట్టెని వేసేసుకోవచ్చు. సో లోపల చూడండి, ఇది చూడండి కింద నుంచి ఎలా ఉందో ఇలా. సో బ్రోయే ఫుడ్ తీసుకొచ్చాడు, తిను బ్రో అని. సో నేను ఛార్జింగ్స్ పెట్టేసుకున్నా. ఇక్కడ లైట్ ఫెసిలిటీ ఉంది. ఇక చల్లదనం అంటారా, అబ్బో బాగా చలేస్తుంది. సో ఛార్జింగ్ పాయింట్ కూడా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అన్నీ వాళ్ళే సెట్ చేస్తారు. వీళ్ళకి ఓ రెస్టారెంట్ కూడా ఉందన్నమాట ముందు. సో భయ్య ఏమంటుండంటే, బ్రో కొంచెం చిల్ అవుదాం. ఇక బ్రో చూడు, ఆహా మ్యాగీ చేసేస్తాడు బాగా. ये लोकेशन किधर है भाई? लोकेशन हमारा पूरी कोणार्क मेरिन टाइम रोड पे है. अच्छा, वो ये पूरी से कोणार्क जाने के रास्ते पे बीच में ये कौन सा गांव है? वो ये हमारा पिताजी रेस्टोरेंट का पीछे है. इसको अच्छा, जीरो कैंप बोलते हैं. जीरो कैंप है. और ये गांव का नाम? ये गांव का नाम क्या बोलते हैं? बालिकाई. पूरी कोणार्क बीच में रहता है ना, वो बालिकाई बोलते हैं. अच्छा, అయితే దీనికి 2 రూట్లు ఉన్నాయండి యాక్చువల్గా. ఈ పూరి నుంచి ఎప్పుడైతే కోనార్క్ వెళ్తున్నారో కరెక్ట్గా మనం రైట్ సైడ్ తిరగాలి. ఎక్కడి నుంచి పూరి స్ట్రైట్ ఉంటుంది రూటు. సో ఎక్కడైతే కోనార్క్ వెళ్ళే రైట్ సైడ్ ఉంటుందో ఆ ఊరు మీకు మెన్షన్ చేస్తాను, ఇక్కడ సైడ్కి పెట్టేస్తాను. సో ఇలా అయితే మనం అటువైపు అయితే వెళ్ళిపోతాం. సో కరెక్ట్గా ఈ ప్లేస్లో అయితే మనం ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే పూరికి వచ్చి కరెక్ట్గా మన కోనార్క్ వైపు వెళ్తున్నారో సో వాళ్ళకైతే ఇలా మంచి कैंपिंग అనమాట. कितना रहेगा भाई कैंप को? एक आदमी को ₹500 लगेगा. अच्छा, 500 रुपये. इधर आप सेल्फ कुकिंग कर सकते हैं. अच्छा, सेल्फ कुकिंग. कैंटीन में ऑर्डर दे सकते हैं. अच्छा, सब करते हैं. हमारा पूरी कोणार्क बीच में पड़ता है. इसमें पिताजी रेस्टोरेंट अंदर से इसको जीरो कैंपिंग. సో పితాజీ రెస్టారెంట్ అంట. సో ఇలా లోపలికి వెళ్ళాలి.
ఇలా చూడండి, అసలు చాలా మందికి నచ్చుతుంది ఇలా ఇలా ఉండడం. సో ఒకవేళ మీరు ఒక్కళ్ళు ఉన్నారనుకోండి, మంచిగా ఇక్కడే ఉండొచ్చు. సో 500 ఈజ్ బెటర్. సో వేలు పెట్టడం కంటే చాలా బెటర్ కదా. ఇది చూడండి లొకేషన్. మీకు అక్కడ ఒక స్మోక్ లాగా కనిపిస్తుందా తెల్లగా? చలి అండి, చాలా చలి ఉంది మంచిగా ఈ టైంలో. సో క్యాంపింగ్ కూడా వాళ్ళు అలో చేస్తారు, ఫుడ్ కూడా మనం కుక్ చేసుకోవచ్చు. సో లాట్స్ ఆఫ్ స్పేస్. సో అక్కడ కూడా మీకు బైక్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు, ప్రొటెక్టివ్. సో అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడే. సో చాలా బాగుంది లొకేషన్ అయితే. పొద్దున కూడా చూపిస్తాను లేచిన తర్వాత. డన్. ఓకే, మనం ఇదైతే బ్రోతో కలిసి కొంచెం చిల్ అయ్యి మాట్లాడుకొని. సో ఇప్పుడు దాకా నేను వీడియో ఎడిటింగ్లో ఉండే. సో భయ్య కూడా ఏమన్నానంటే సరే చేసుకో బ్రో, నేను అప్పుడు దాకా వండేస్తా అన్నాడు. సో మేము కొంచెం చిల్ అవుతాం అనమాట ఇప్పుడు కూర్చొని. ఓకే డన్. రేపు పొద్దున కలుద్దాం. రేపు పొద్దున అయితే మనం కోనార్క్ అయితే బయలుదేరుతాం. డన్. బాయ్ బాయ్.